జెడ్పీటీసీ ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అగ్ని పరీక్షగా మారింది? టీడీపీ పులివెందుల్లో గెలిస్తే దాని రాజకీయ ప్రాముఖ్యత ఏమిటి? టీడీపీ పార్టీ పులివెందుల్లో ఎంత స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు? పులివెందుల ఎన్నికల్లో ప్రజల ఓటు బలంగా గెలుస్తుందా లేదా అధికార బలం గెలుస్తుందా? ఈ రోజు మనం ఒక గమ్యం మార్చే లేదా గమనాన్ని నిర్ణయించే ఎన్నికల గురించి మాట్లాడుకోబోతున్నాం. 2021లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న అగ్ని పరీక్ష. ఇప్పుడు అదే పరీక్ష జగన్ గారి సొంత నియోజకవర్గం పులివెందులలో జరగబోతుంది. ఏం జరుగుతుంది ఈ ఎన్నికల వెనుక? ఎవరిది అసలైన పోల్ మేనేజ్మెంట్? అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నా, చివరి వరకు చూసేయండి. 2021లో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు టీడీపీకి ఒక కఠినమైన పరీక్షగా మారాయి. చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం అయినా అధికారంలో ఉన్న వైసీపీ డబ్బు బలంతో, పోలీసుల సహకారంతో, దొంగ ఓట్లతో, పోల్ మేనేజ్మెంట్ టెక్నిక్ తో అక్కడ మున్సిపాలిటీని గెలుచుకుంది. వైసీపీ నేతలు ఒక్కో నోటుకు 5,000, 10,000 వరకు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. టీడీపీ క్యాడర్ ను బెదిరించడం, కొనడం, ఇలా అన్ని విధాలుగా వ్యవస్థను వాడుకున్నారు. చివరికి చంద్రబాబు గారు పరాజయం ఎదుర్కొన్నారు. కానీ అదే సమయంలో ప్రజలకు పాఠం కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే కట్టుకథ పులివెందుల్లో రిపీట్ కావాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నిక చాలా హోరాహోరీగా మారింది. ఎన్నికల గణాంకాలు చూస్తే మొత్తం ఓట్లు 10,598, అంచనా పోలింగ్ 9,300 లేదా 9,500. వైసీపీకి సహజంగా 6,000 ఓట్ల బలం. టీడీపీ టార్గెట్ ఈ 6,000లో సగం ఓట్లు లాక్కోవడం. అంటే టీడీపీకి గెలిచే మార్గం ఉంది, కానీ అదే చాలా సూక్ష్మంగా, శాస్త్రీయంగా చేయాలి. టీడీపీ ఇప్పటికే బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంది. గ్రామాల వారీగా, కమ్యూనిటీల వారీగా ఓట్ల లెక్కలు, టార్గెట్ లిస్టులు సిద్ధం చేసుకుంది. ప్రత్యేకంగా వైసీపీ క్యాడర్ ని టార్గెట్ చేయడం కొన్నంత వరకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గానే ఉంది. వైసీపీకి పనిచేసే కొంతమంది నాయకులు ఆచూకీ లేకుండా పోవడం, పోలింగ్ బూత్ల వద్ద టెన్షన్ సృష్టించడం వంటి విషయాలను గమనించవచ్చు. అంటే ఇదంతా చూస్తే పక్కా సాంకేతికంగా డిజైన్ చేసిన ఎలక్షన్ అని చెప్పవచ్చు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇది జగన్ గారి సొంత నియోజకవర్గం. ఇక్కడ ఓడిపోతే పార్టీ పరువు పోతుంది, క్యాడర్ డిమోటివేట్ అవుతుంది. అందుకే అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి వంటి నాయకులు మైదానంలోనే ఉంటున్నారు. వీళ్ళంతా మొండిగా ఫైట్ చేస్తున్నారు. ఇది నిజంగా ఓ ప్రెస్టీజియస్ ఎలక్షన్. 2021లో కుప్పంలో అధికార బలం గెలిచింది, ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఇప్పుడు అదే పునరావృతం అవుతుందా లేక ప్రజలు ఈసారి బలంగా నిలుస్తారా? ఇది ఒక ముఖ్యమైన మలుపు. ఎందుకంటే ఇది కేవలం ఓ స్థానిక ఎన్నిక కాదు, ఇది పార్టీలు ఎలా పనిచేస్తున్నాయో చూపించే అద్దం. ఇలాంటి విశ్లేషణ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.